ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు తెలిపారు. కలెక్టర్ వచ్చి మెమోరాండం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేదే లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. పోలీసులకు సహకరిస్తామని అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. బుధవారం శవాన్ని అడ్డుకున్నట్టు ఇవాళ ఉండదని డీఎస్పీని వారు హెచ్చరించారు. మరోవైపు రాముల మృతికి సంతాపంగా రైతులు మౌనం పాటిస్తుండగా అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త జనార్దన్ రెడ్డిపై వారు దాడికి ప్రయత్నించారు. రాజీనామా చేయకుండా ర్యాలీ వద్దకు ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతుల్ని సముదాయించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా భూమి కోల్పోతామన్న భయంతో రాములు అనే రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వేదనకు గురైన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఉప సర్పంచ్ సహా 6 వార్డు మెంబర్లు, పిఎస్ఎస్ డైరెక్టర్, 6 గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పదవులు వదులుకున్నారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.